సార్, వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఆన్లైన్లో హింస బెదిరింపులతో ఇండియా పాకిస్తాన్ వివాదంపై ట్రోలింగ్ చేయటం ఇది ధర్మమా, న్యాయమా? అసలు ఇందుకు చట్టం అనుమతిస్తుందా? నమస్కారం అండి. పహల్గామ్లో 26 మందిని, వాళ్ళలో 25 మందిని మగవాళ్ళని, హిందువులని తెలుసుకొని చంపేశారు. భారతీయుల్ని, ఒక్క వ్యక్తిని, నేపాలీ టూరిస్ట్ని, నేపాల్ అతన్ని కూడా చంపేయడం జరిగింది. ఇది ఘోరమైన ఉగ్రవాదానికి ఒక మచ్చు తునక. ఈ దాడిని అందరూ ఖండించారు. దానికి ప్రతిస్పందనగా మే 7 నుంచి ఆపరేషన్ సింధూర్ అనేది మనం మొదలుపెట్టాం. దీనికి సంబంధించి మరి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. అయితే మే 10వ తారీఖు నాడు ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, ముఖ్యంగా సీజ్ ఫైర్కి, యుద్ధ విరమణకి సంబంధించి ఇద్దరి మధ్య ఒక అంగీకారం వచ్చింది అని చెప్పిన తర్వాత ఆయనకి ఒక పర్సనల్ అకౌంట్ ట్విట్టర్లో ఉన్నది. దానిలో అనేక విధాలుగా చాలామంది అతని కుమార్తెను కూడా వదలకుండా దుర్వినియోగమైనటువంటి వ్యాఖ్యలతోటి, చట్టానికి వ్యతిరేకంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఒక హక్కుతోటి ఎన్నో రకాలుగా రాతలు రాశారు. ఆయన అకౌంట్ని లాక్ చేశారు. దౌత్యవేత్తలు మరియు రాజకీయ నాయకులు ఈ విష సంస్కృతిని అస్పష్టంగా ఖండించారు. అనేక ఎర్రటి గీతలు దాటాయని ఎత్తి చూపారు. మిశ్రీ చేసేది ఆయన పని ఆయన చేశాడు అంతే. రాజకీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తెలియజేశాడు. పాకిస్తాన్ని సరిగ్గానే విమర్శించిన సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మిస్టర్ మిశ్రీపై జరుగుతున్న దుర్మార్గపు ట్రోలింగ్ని అందరూ ఖండించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఒక ముఖ్యమైన విషయం అనేక సందర్భాల్లో మనం తెలుసుకుంది, చూసింది ఏంటంటే, ఇప్పుడు ఈ ఆన్లైన్లో ముఖ్యంగా దురదృష్టవశాత్తు భారతదేశం సోషల్ మీడియాలో అసాధారణంగా అది పెరగటమే కాకుండా ఇంటర్నెట్ అక్షరాస్యత అనేది అందరిలో తక్కువ ఉంది. ఇంటర్నెట్ని ఎలా వాడుకోవాలి, ఇంటర్నెట్లో విషయాలను ఎలా తీసుకోవాలి, దానికి సంబంధించి ఏమి చెప్పచ్చు, చెప్పకూడదు, ఉదాహరణకి ద్వేషపూరిత ప్రసంగం కానీ, దుర్వినియోగమైనటువంటి వ్యాఖ్యలు కానీ, మరియు వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించడానికి ఈ ఇంటర్నెట్ని లేకపోతే సోషల్ మీడియాని వేదికగా క్రమం తప్పకుండా ఉపయోగించే వాళ్ళు అది తప్పని తెలుసుకోగలగాలి. మరి ప్రజారంగంలో మరింత భాగస్వామ్యంగా మారాలంటే పౌర ప్రవర్తనని మనం నిర్ధారించకపోయినా ఇంటర్నెట్లో ఎలా వాడాలనే దాని మీద ఎటువంటి మాటలు చెప్పాలనేది మనం తెలుసుకొని ఉండాలి. మహిళలు, మైనారిటీలు మరియు అణగారిన వర్గాలని కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులను కూడా ట్రోలింగ్ చేసేసారు. తీవ్రమైన ప్రతి చర్యలతో తరచుగా అత్యాచారం మరియు మరణ బెదిరింపులు కూడా చేశారు. ఈ టెక్ కంపెనీలు అంటే ఏదైతే సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తున్నాయో అవన్నీ కూడా నిఘా అనేది ఒక మారుపేరుగా పెట్టుకొని ఆన్లైన్ ట్రోల్స్ పరుగును గుర్తించి అంతం చేయడానికి ఎక్కువ సమయం పట్టదండి. కానీ వాళ్ళు చేయటం లేదు, ట్రోలింగ్ని ఆపటం లేదు. ఎన్ని తప్పులు చేసినా ఇప్పుడు ఇది ఆపారంటే ఆయనే అకౌంట్ క్లోజ్ చేసుకున్నాడు. ఎర్రగీతలు ట్విట్టర్లో ఎక్కువ వచ్చినాయి కాబట్టి తెలుసుకొని వెంటనే ఆఫ్ చేయడం జరిగింది. అయితే ఈ ట్రోల్స్ కలిగించే తీవ్రమైనటువంటి మానసిక, శారీరక ఇబ్బందులు, కష్టాలనేవి ఎంత వేధింపులకు గురవుతే ఒక్కొక్క సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి కఠినమైన యాంటీ ట్రోలింగ్ చట్టం అనేది ఒకటి రావాలి. ఎవరినైనా ట్రోల్ చేసి దాని ద్వారా శారీరక, మానసిక ఇబ్బంది పెడుతుంటే
దాని మీద చర్యలు కనుక లేకపోతే, చట్టపరమైనటువంటి అనుమతులు లేదా చట్టపరమైనగా నిషేధించడం లేదా తొలగించడం అనేది జరగకపోతే చాలా ఇబ్బందులు గురవుతాయి. ఇప్పుడు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అని కొన్ని రూల్స్ ముసాయిదా 2025లో ఈ సంవత్సరంలోనే విడుదల కాబోతుంది. అదేంటంటే వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసినందుకు జరిమానాలను సూచిస్తుంది. సైబర్ బెదిరింపులను పరిష్కరించడానికి భారతీయ న్యాయ సంహితలో అంటే కొత్త చట్టంలో కొన్ని ఉన్నా కూడా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కూడా కొన్ని ఉన్నా కూడా పరిమిత సంఖ్యలో నిబంధనలు ఉన్నాయి. నేరపూరిత కంటెంట్ని త్వరగా తొలగించాలని ఆదేశించడం ద్వారా మరియు అటువంటి ఖాతాలకు లింక్ చేయబడిన ప్రాథమిక సబ్స్క్రైబర్ సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని తప్పనిసరి చేయడం ద్వారా మరియు వాళ్ళకి కొన్ని శిక్షలతో పాటు మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టారు కాబట్టి డ్యామేజెస్ కూడా విధించడం ద్వారా కోర్టులు మరింత చురుగ్గా పనిచేసేదానికి అవకాశం ఉంది. అదే అదుపు లేకుండా ఇలా కొనసాగిస్తే, మరి గోప్యత హక్కు ఉల్లంఘన దారితీస్తే, మరి ఢిల్లీ హైకోర్టు శనియు శర్మ కేసులో చెప్పినటువంటి తీర్పునికి వ్యతిరేకంగా జరిగినట్టు అవుతుంది. డెమోక్రసీ ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే డెమోక్రసీలో ప్రతి వాళ్ళ యొక్క వాయిస్ అనేది అంటే గొంతుక వినడానికి లేదా చెప్పడానికి అవకాశం, మార్గదర్శకాలు, చట్టాల సహాయంతో తప్పుడు సమాచారం మరియు తప్పుడు సమాచారాన్ని ఆపటము అనేది ఉండాలి. ఆ గైడ్ లైన్స్ అనేది ఉండాలి. అలా ఉంటాయని ఆశిస్తున్నాను. రాబోయే డిపిడిపి అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్లో కూడా ఎక్కువ ఈ టాక్సింగ్ ట్రోలింగ్ మీద చర్యలు ఉండే విధంగా వస్తాయని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఇంటర్నెట్ లిటరసీ, సోషల్ మీడియా లిటరసీ అనే దాని మీద అందరూ చర్చించాలి. ఎటువంటి విషయాల్ని చర్చల ద్వారా నిర్మాణాత్మకంగా విమర్శించి దాని ద్వారా సహేతుకంగా ఉండే విధంగా చేయాలనేది అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.